లాల్ బహదూర్ శాస్త్రి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే శాఖ మంత్రిగా, తర్వాత హోం మంత్రిగానే కాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు. భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. ఆయన మరణంపై ఉన్న సందేహాలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే అయ్యాయి. ఈ మరణానికి అనేక కారణాలు చెప్పినప్పటికీ అది సిఐఏ ద్వారా జరిగిన ప్లాన్డ్ మర్డర్‌గా చెప్పబడింది. అయితే ఈ వీడియోలో ఆయన జీవితం నుంచి మన రాజకీయ నాయకులు గాని, సామాన్య పౌరులు గాని ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. దేశ ప్రధాని కాకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచారు. దీంతో ఆయన అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్‌కు కూడా ట్రస్టీ అయ్యారు. అప్పుడు అక్కడ ఠాగూర్ నగర్ అనే పేరుతో అరెకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారట. శాస్త్రి గారు ఊళ్ళో లేని సమయంలో ఆయన ఆంతరంగిక మిత్రుడొకాయన కమిషనర్‌ను కలిసి శాస్త్రి గారికి సొంత ఇల్లు లేదు. కాబట్టి ట్రస్ట్ సభ్యులందరూ ఒక్కో ఫ్లాటు దక్కించుకునేలా ఒప్పించి, తనకు, శాస్త్రి గారికి ఇద్దరికీ చెరో ఫ్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితా శాస్త్రి గారితో చెబితే, "పోనీలెండి, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్లకు సొంత ఇల్లు అనే మా కల నెరవేరబోతోందని" సంతోషించారట. 2 రోజుల తర్వాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి, "నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజల ముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపస్ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా వాపస్ ఇచ్చేయండి. లేదా రాజీనామా చేసి సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని కావాల్సి ఉంటే ప్లాటును దక్కించుకోండని" చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసిచ్చేశారట. జీవితాంతం సొంత ఇల్లు లేకుండానే జీవించారు శాస్త్రి గారు. ఇప్పటి మన ప్రజా ప్రతినిధుల నుండి ఇటువంటి నిజాయితీని, నిబద్ధతను మనం ఆశించగలమా? ఇక రెండవ విశేషం. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశ ప్రధాని అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలి చేయడంతో కారు కొనమని వాళ్ళు తండ్రి గారైన శాస్త్రి గారి మీద ఒత్తిడి చేస్తే ఇష్టం లేకపోయినా ఆయన అక్కడక్కడ అప్పులు చేసి ఒక ఫియట్ కారు కొన్నారట. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా రూ. 4,600 ఉండగానే శాస్త్రి గారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చింది. దేశవ్యాప్తంగా శాస్త్రి గారి అభిమానులు ఆయన భార్య లలితా శాస్త్రి గారికి మనీ ఆర్డర్ చేశారట. 2 సంవత్సరాల పాటు ఆమె మనీ ఆర్డర్‌లు అందుకుంటూనే ఉన్నారట. కానీ ఆమె డబ్బు పంపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో ఉత్తరం రాస్తూ డబ్బును కూడా వాపసు పంపించేశారట. పరుల సొమ్మును ఆశించకుండా ఉండడమనే ఈ మంచి లక్షణాలను అందరూ అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. చివరిగా ఇంకొక విషయం చెప్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్ద కొడుకు హరికృష్ణ శాస్త్రి గారు అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సంస్థ వారు హరికృష్ణ శాస్త్రి గారికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషంతో ఆయన కుమారుడు మరుసటి రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ విషయం తెలియజేశారు. ఒక నిమిషం ఆలోచించిన శాస్త్రి గారు, "హరి, ఆ సంస్థ అకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒక సహాయం చేయండని నా దగ్గరకొస్తారు. నేను వారికా సహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు, నీకు తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. నేను ప్రధానిగా ఉన్నంత కాలం నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు" అన్నారట. ఇటువంటి నిజాయితీపరులు ఇప్పటి సమాజంలో ఉన్నారా? ఒకవేళ ఉన్నా అటువంటి వారిని మన సమాజం ఉండనిస్తుందా? ఇటువంటి ఆదర్శమూర్తుల జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరూ చదవాలనేది నా అభిప్రాయం. శాస్త్రి గారి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పా. మీకు తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్.